గ్రామం. నిన్న లాయర్ సతీష్ కుమార్, లాయర్ కృష్ణమోహన్ ప్రెస్ మీట్ పెట్టడంతో దానిపై వివరణ ఇవ్వడానికి వచ్చినాను. అందరికీ తెలియాలి కాబట్టి. గుర్రం సతీష్ కుమార్ మాపై, నా వెంకటచలపతి అనే నేనుపై, నా తమ్ముడు మనోహర్పై తప్పుడు ఆరోపణలు చేస్తూ నిన్న ఒక ప్రెస్ మీట్ ఇచ్చినారు. దానికి మాట్లాడుతున్నాం. పామిడి పట్టణంలో 319 1C1 విస్తీర్ణం 2 ఎకరాల 53 సెంట్లు, 319 1C3 59 సెంట్లు మాకు భూమి కలదు. మా నాన్నగారికి మా చిన్న మా అమ్మ పేరు మీద భూమి ఉన్నది. ఆ భూమి దౌర్జన్యంగా ఆక్రమించుకోవడానికి కొంతమంది తప్పుడు రికార్డులు సృష్టించుకొని మాపై 2010 నుంచి దాడులకు దిగుతున్నారు. మాకు మా పూర్వీకుల నుండి సంక్రమించిన భూమి ఈ పొద్దుటి వరకు ఆ ఎంజాయ్మెంట్లోనే ఉన్నాము. కానీ నిన్న మాకు రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, డాక్యుమెంట్లు ఉన్నాయని ఏదైతే చూపించినారో మీకు చూపిస్తున్నాను. 2010లో కరీం సాబ్ అనే అతను 1 ఎకరా మా అమ్మ పేరు మీద ఉండే అడంగల్ని 1 ఎకరా ఆన్లైన్ దొంగగా ఎక్కించుకొని అధికారులతో లోసంచాయి. అతను దౌర్జన్యంగా మా పైన వస్తుంటే 2010 సంవత్సరంలో మా అమ్మగారైన ఓబులమ్మ సివిల్ కోర్టు గుత్తి జూనియర్ సివిల్ కోర్టుకు కేసు వేయడం జరిగింది. ఆ కేసు నడుస్తుండగానే లాయర్ సతీష్ కుమార్ నేను కొన్నానని మాపై దాడులకి దిగేవారు. అతను కూడా కోర్టులో జరుగుతుండగానే 2012లో కరీం సాబ్తో కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడంట. అతను కానీ ఈ 2010 కేసు నంబర్ 42/10లో అతను కానీ పార్టీ అయినాడు. అది జరుగుతుండగానే లాయర్ సతీష్ కుమార్ కోర్టులో కేసులు జరుగుతుండగానే రిజిస్ట్రేషన్ పొందినాడు. కోర్టులో కేసు జరుగుతుండగానే ఆన్లైన్ 1B అడంగలు పొందినారు రికార్డులు కోర్టులో కేసు జరుగుతుండగానే. కానీ 2017 నవంబర్ 2017లో మా అమ్మగారికి సివిల్ గుత్తి కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగినది. 2017లో జి సతీష్ కుమార్ అనే వ్యక్తులకు, కరీం సాబ్ అనే వ్యక్తులకు వారు ఎన్ని కుత్రంతాలు పన్నా ఆ కేసును వాళ్ళంతా డిస్మిస్ చేస్తే ఓబులమ్మ గారికి మా అమ్మగారైన డిగ్రీ ఇవ్వడం జరిగింది. అతను మరి అప్పీల్ పోయినాడు. అప్పీల్ పోయి మాకిచ్చిన 93 ఆర్డరు 1993లో మా నాన్నగారికైనా 9 ఆఫ్ 77 యాక్ట్ ప్రకారము మా నాన్నకి మా చిన్నానికి మునయ్య గారికి ఒక ఆర్డర్ పాస్ చేసి 93లో ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ని అది చెల్లదని వాళ్ళు కోర్టుకు పోవడం జరిగింది. అయినా కానీ 17లో గెలిచాం. మరి అతను అప్పీల్ పోయినాడు. ఆ ఆర్డర్ని విచారిమ్మని జిల్లా కోర్టు మరి కింది కోర్టుకే ఏ కోర్టు అయితే మాకు ఆర్డర్ ఇచ్చిందో ఆ కోర్టుకి రిటర్న్ చేసింది జిల్లా కోర్టు. జిల్లా కోర్టులో రిటర్న్ చేసినాక మళ్ళీ విచారిమ్మని ఆ గుత్తి కోర్టుకు చెప్తే ఆ జడ్జి గారు మాకిచ్చిన 93 ఆర్డర్ పైన ఎటువంటి విచారణ జరుపుకోకుండా ఆర్డర్ పాస్ చేశారు. ఇప్పుడు అది అప్పీల్లో జరుగుతుంది. ఇప్పుడు అతనేమంటాడు, మాకిచ్చిన ఆర్డర్ని చెల్లదంటారు. నిన్న అతని పేరు తీసేయమని ఎంఆర్ఓ గారికి ఇస్తే, చదవండి బాగా, ఎంఆర్ఓ గారు వారి ఆఫీస్లో ఉన్న కార్యంలో లబ్ధిగా ఉన్న ఆర్సీ నంబరు చెప్తాను. ఆర్సీ నంబరు B/34/91 ఈ ఆర్సీ నంబరు 15/12/1993లో నకలు కాపీ, ఈ కాపీలు పరిశీలించి ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే మా నాన్నగారికి మా చిన్నాన్నగారికి ఆఫీస్లో రికార్డు ఇచ్చినారు. మేమేం దొంగతనం చేయలే, ఇంకోటి ఏంది చేయలే. మాకు ప్రభుత్వం వారు ఈ ఆర్డర్ ప్రకారం భూమి ఇచ్చినారు. దీని ప్రకారం ఉన్నాం 9 ఆఫ్ 77 ప్రకారం. వాళ్ళు మేము కొన్నాము, మేము ఇది చేయమంటే అవన్నీ క్యాన్సిల్ చేసి ఈ ఆర్డర్ ఇచ్చినారు. దీన్ని తప్పు పడుతున్నారు.
మాపై దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని హరాచ్మెంట్ చేసి ఎన్నో తూర్లు దాడులు చేసిన కేసులు పెట్టుకున్నాము. కేసులు కానీ జరుగుతుండయి. ఎస్సీ కేసు 2 ఉంటే ఆ సివిల్లో కొట్లాడుకొని కొట్టేసి హైకోర్టులో ఇప్పుడు పెండింగ్లో ఉంది. అతను మాపై కౌంటర్ కేసులు పెట్టి మేము రౌడీ షీటర్లమని ఊరు బహిష్కరణ చేయాలని ఇది చేస్తున్నారు. మాపై మీ ప్రెస్ మీటర్లకు విలేకరులకి చెప్తున్నామంటే ఒక ఎంక్వైరీ చేయండి. ఊర్లో ఎవరు ఎట్లా వాళ్ళు, మేమేమన్నా రౌడీలమా లేకుంటే గుండాలమా, మీ ద్వారా ఎంక్వైరీ చేయాలని చూస్తున్నాం. మేము అట్లా కాదు, ఒక ట్రాక్టర్ మెకానిక్ పని చేసుకుంటూ నా తమ్ముడు ట్రాక్టర్ డ్రైవర్గా కూలి పని చేసుకునే వాళ్ళం. వాళ్ళు లాయర్ వృత్తి పెట్టుకొని చాలా ఇది చేస్తున్నారు, రికార్డులను తారుమారు చేసి ఇది చేస్తున్నారు. మేము మొన్ననే ఒకటి ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. అతని డాక్యుమెంట్లు ఈ విధంగా అది 8/10/2015లో రిజిస్ట్రేషను తప్పుగా వేరే ఇంటి డోర్ నెంబర్లు వేసి సర్వే నెంబర్లు వేరేది వేసి వేరే డోర్ నెంబర్లకు వాల్యుయేషన్ వేయించుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని కేసు కట్టమని అతనికి రిజిస్టర్ బోర్డు ద్వారా ఎస్పీ గారికి సార్ గారికి ఇచ్చినాం. ఇది 0 వాల్యుయేషన్. ఆ భూమి బంజరు భూమి అంటే ఇది ప్రభుత్వం ఇచ్చిన ఇది కాబట్టి సబ్ రిజిస్టర్ వాసులో దీని వాల్యుయేషన్ 0. అతను దొంగగా అన్నీ పుట్టించుకొని తప్పుడు రికార్డు సృష్టించి ఇది ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీ ద్వారా కోరడం అంటే మేము రౌడీలం కాదు, గుండాలం కాదు. మా భూమి కోసము మేము కొట్లాడుతున్నాం. వేరే వాళ్ళ భూమి కోసం మేము ఎప్పుడూ పోలేదు. అట్లా పోయే అలవాటు కానీ మాకు లేదు అని తెలియజేస్తున్నాం. అదే అన్న, మమ్మల్ని జిల్లా బహిష్కరణ చేయాలంటున్నారు. మేమేం రౌడీలం కాదు, ఏరే సాట ఒకరి ఇది పోలే. మా భూమి కోసము అతను మా పైకి వస్తుంటే మేము అతని పైన కొట్లాడుతున్నాం భూమిలోకి రానివ్వకుండా. మాకేం వ్యక్తిగతంగా ఏరే కేసులు ఏం లేవు. ఏరే భూములు కబ్జాకు పోలే. అతను మారిది ఒక పోలీసు వాళ్ళ మీదే కేసు పెట్టి పోలీస్ స్టేషన్ స్థలమే ఆక్రమించుకోలే. ఒక పోలీసు వాళ్ళే ఏం చేసుకోలేకపోతున్నారు. అతన్ని స్థలమే పోలీస్ స్టేషన్ స్థలమే వదులుకున్నారు. అదే అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలవి అంబేద్కర్ కాలనీలో ఒక 30 మందిని 30 ఏళ్ళుగా ఇబ్బంది పెడుతున్నారు. అట్లా మేము వేరే వాళ్ళ భూమిలోకి ఆక్రమించుకొని ఒకరిని ఇబ్బంది పెట్టే వాళ్ళం కాదు. అంబేద్కర్ కమిటీ హాలు దానికి కానీ బీగాలేసి ఇది చేస్తే మొన్న ఎంఆర్ఓ గారు బీగం జరిపించారు. ఒక 30 మంది ఎస్సీ ఎస్టీలనే ఒకరిని దళితులనే టార్గెట్ చేస్తుంటాడు అతడు. అంబేద్కర్ కాలనీలో ఒక 30 మంది ఎస్సీ ఎస్టీలని ఇండ్లు కట్టుకుంటే వాళ్ళకి లెట్రిన్లు శాంక్షన్ అయినా వాళ్ళకి ఎంతోమంది ఇబ్బంది పెడుతున్నారు. కాల్చింటే అది ఎంక్వైరీ చేసుకోండి, వాళ్ళని ఎంక్వైరీ చేయాల్సిందిగా పర్సనల్గా నా విజ్ఞప్తి కోరుతున్నాం. మా భూమిలోకి 2010 నుంచి అతనితో గొడవ పడుతూనే ఉన్నాడు మాతో. మేము పేదవారము, ఆ భూమి తప్ప ఏంది లేదు, ఎక్కడ ఒక సెంటు లేదు. మాకు ఈ గవర్నమెంట్ ఇవ్వకుంటే మేమెందుకు పోతాము? చేయలేదు. ఇంకో విషయం ఏమంటేనా, అతను ఎంఆర్ఓ గారు ఏం రాసినారంటే అతనికి పాస్బుక్లు చేసేటప్పుడు ఓ అగ్రిమెంట్ రాసుకున్నారు. ఎంఆర్ఓ రమణారెడ్డి, అప్పుడు మున్నపటి తహసీల్దార్ రమణారెడ్డి గారు సార్ గారు, ఓబులమ్మ గారు ఏమైనా గెలిస్తే మా పేర్లు క్యాన్సిల్ చేసుకుంటామని ఎప్పుడు డేటు 17/3/2017లో అతనికి పాస్బుక్లు చేస్తారు గుర్రం సతీష్ కుమార్కి. కోర్టులో జరుగుతుండగానే కానీ నేను మళ్ళీ ఆ ఆర్డర్ వచ్చినాక మన ఆర్డీఓ సార్, గుంటకల్ ఆర్డీఓ సార్ దగ్గరికి సార్ అతను వెబ్ ల్యాండ్ తీసేయమని అప్పుడు అనంతపురం ఆర్డీఓ సార్ దగ్గరికి పోయినా అతను ఎమ్మెల్యేగా సతీష్ కుమార్ పేరు తీసేయమని ఆర్డర్ ఇచ్చినారు. కానీ దీన్ని కానీ లెక్క చేయకోకుండా అతను అప్పీల్లో ఉన్నాడు అని 2017 నుంచి ఇప్పుడు వరకు అతను ఆన్లైనే ఉన్నాడు. ఇప్పుడు అది తీసేయమంటే మీరేమైనా ఇది కోర్టులో జరుగుతుంది, కేసు నెంబర్లని ఎంఆర్ఓ గారు రాసినారు, కోర్టులో జరుగుతుంది, ఏందన్నా ఉంటే కోర్టు నుంచి తెచ్చుకోండి తీసేస్తాము అంటున్నాడు కేసు నెంబర్ రాసి. ఇది ఎట్లొచ్చింది, ఎవరిది భూమి అంటే రికార్డ్ అంతా ఈ విధంగా రాసినాడు. గవర్నమెంట్ వారు దాన్ని విచారించమని జిల్లా కోర్టుకు పోయినాము.
వాళ్ళు పోయినారు, కానీ రిటర్న్ చేసినారు. మరి అది విచారించకుండా దానిపై మనం జడ్జి గారిని తప్పు పట్టకూడదు. మేము దాన్ని ఛాలెంజ్ చేస్తూ అప్పీల్లో ఇప్పుడు ఉన్నాం సార్. అంటే మాకు కోర్టులో ఉండగానే ఈ విధంగా రికార్డు తారుమారు చేసినారు. ఎంఆర్ఓ గారు వచ్చి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పొచ్చి మరి వాళ్ళకి పాస్బుక్లు చేస్తే మేము యాడికి పోలే కాబట్టి దాని మీద ప్రైవేట్ కంప్లైంట్ పోయినాం. 26 నుంచి మా పూర్వీకుల నుంచి భూమి వచ్చింది. అది మళ్ళీ మా జేజనాయన కేశప్ప గారికి దాన విక్రయం చేసినారు. ఆ దాన విక్రయం నుంచి మళ్ళీ మా నాయనకి ఈ 93 ఆర్డర్ ప్రకారం 9/77 ఆర్డర్ ప్రకారము మా నాన్నగారికి ఇవ్వడం జరిగింది. మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మగారి పేరు మీద 2010-13 వరకు మా పేర్లతోనే అడంగళ్ళు 1 బిల్లు ఉన్నాయి. ఇదో సార్, ఇదే 93 ఆర్డర్ అంటే. మళ్ళీ ఇది ఒరిజినల్, డూప్లికేట్ కాదు, ఒరిజినల్ ఆర్టీఐ ద్వారా తీసుకున్నాను. మొత్తము నాకొకరికే ఇలేదు. దీంట్లో 55 మందికి, నాకొకరికే కాదు 55 ఎకరాలకు ఒకరికి ఇచ్చినారు, ఒకరికి ఇలేదు. కానీ ఎంఆర్ఓ గారు అప్పుడు మునుపటి తహసీల్దార్ గారు నోటీసులు పెట్టి పిల్లంపించి ఎంక్వైరీ చేసి ఇచ్చినాడు మా నాన్నకి. దాంట్లో మొత్తం రిపోర్ట్ అంతా ఏమనేది రిపోర్ట్ అంతా 93 ఆర్డర్లో రాసినారు. దండోరేసి మేమేమి అన్యాయంగా ఎవరి భూములకి పోలే. మేము రౌడీ సీటర్లం కాదు. అతని మీద మేము అట్లా పోలీస్ స్టేషన్లు ఒక ఎస్సీ ఎస్టీలు భూములు కబ్జాలకి చేసేవాళ్ళం కాదు. అతను పూర్తి ఎంక్వైరీ చేయాల్సిందిగా కోరుచున్నాం. కానీ అతనికి పోలీసు వాళ్ళు కానీ సహకరిస్తూ మా వైంది కొత్తగా సిఐ గారు వచ్చినప్పుడల్లా మా పైగా ఉసి కలుపుతున్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారము. ముఖ్యంగా దీని గురించి నా పేరు కోట్ల గంగాధర్, ఆంధ్రప్రదేశ్ మాల సంక్షేమ ఐక్య వేదిక మొత్తం కోర్ కమిటీ ఇక్కడ ఉందన్నమాట. సో ఈ బాధితుడు వచ్చి మాకు రిప్రజెంట్ చేయడం వల్ల మేము దీంట్లో యాక్ట్ కావాల్సి వస్తుందన్నమాట. అయితే ఇందాక చెప్పినట్లు దాని ప్రకారము పూర్వపురాలన్నీ పరిశీలించిన తర్వాత మేము చెప్పేది ఏంటంటే, ఒకవేళ చలపతిది ఇప్పుడు కోర్టులో నడుస్తుంది కాబట్టి ఆయనకు పూర్వం నుంచి వచ్చిన భూమిలో గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఆ ఇద్దరు పార్టీలు సతీష్ కుమార్ కావచ్చు లేకపోతే చలపతి కావచ్చు, వాళ్ళిద్దరిలో ఎవరికి వచ్చినా కూడా అంటే న్యాయపరంగా ఉంటే ఎవరు తీసుకున్నా మాకేం బాధ లేదు. కాకపోతే మాది అని చెప్పేసి దౌర్జన్యంగా చేస్తూ రావడం అనేది మేము మంచిది కాదని చెప్పేసి భావిస్తున్నాము. అలాగే పోలీస్ యాజమాన్యం కానీ లేకపోతే రెవెన్యూ యాజమాన్యం కానీ చివరికి ప్రభుత్వం కానీ ఎవరికి న్యాయంగా ఉంటే వాళ్ళకి చేసి గొడవలు లేకుండా ఇబ్బంది లేకుండా ఈ ఇరు పార్టీలకు ఇబ్బంది లేకుండా కలగాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అలాగే దళితులు అంటే ఏంటో అనేది అనే కాకుండా ఎవరైనా మనుషులే కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఎవరి భూమి ఎవరు ఆక్రమించడం కరెక్ట్ కాదు. దయచేసి మేము మీడియా ముఖంగా మేము కోరుకునేది ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఈ కోర్టులో ఉన్నటువంటి విషయాన్ని పూర్తిగా అయిపోయిన తర్వాత ఎవరు ఎంట్రీ కావాలని చెప్పేసి వాళ్ళు పోలీసు వాళ్ళు తర్వాత రెవెన్యూ వాళ్ళు నిర్ణయిస్తారు. ఆ విధంగా ముందుకు పోతారని చెప్పేసి ఎవరికి అన్యాయం కాకుండా ముఖ్యంగా ఈ చలపతి అతని వెతకి ఇది ఇబ్బంది పెడతామని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. అటువంటిది జరగకుండా మేము మీడియా మిత్రులకు దృష్టికి తీసుకెళ్తున్నాం. వందనాలు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు చేయలేని సమాజానికి బయటికి తీయవలసిన బాధ్యత మీడియాకు ఉందని మేము నమ్ముతున్నాం. మరి అందులో భాగంగా మా కమిటీ దృష్టికి వస్తానే నిన్న పామిడికి పోయాము. పామిడి నుండి అక్కడ చేను దగ్గరికి పోయాము. పామిడిలో కూడా ఒక హాల్ కట్టారు. ఏది మామూలు ఎస్సీ వాళ్లకు కార్పొరేషన్ కింద ఇస్తారే ఆ హాలు కట్టినప్పుడు హాలు కట్టి అక్కడంతా మీటింగ్లు పెట్టుకొని అక్కడ ఇండ్లు ఇచ్చినాక మళ్ళీ లెట్రిన్లు కట్టేటప్పుడు మాత్రము ఆయన పోయి ఇది నా భూమి అని చెప్పడం ఎంత ఆశాస్పదంగా ఉంటుందో ఓ పారి ఆలోచించాల. అదేవిధంగా మన చలపతి గారు వాళ్ళ తాత ముత్తాతల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ బ్రిటిష్ కాలంలోనే వాళ్లకు పేదలకు భూములు పంచడం జరిగింది. ఆ భూములు పంచే నేపథ్యంలో ఎక్కడైతే ఆన్లైన్ సిస్టమ్ వచ్చిందో ఆన్లైన్లో పనిచేసే వాళ్ళు అధికారులను కొంతమందిని కుమ్మక్కయ్యి ఆయన
సతీష్ అనే లాయరు ఆయనకు 70 ఎకరాలు ఉంది. మీరు గమనించినట్లయితే ఆయనకు 70 ఎకరాలు ఉంది. కానీ ఒక దళితుడి యొక్క భూమి రోడ్డు పక్కనే ఉంది కాబట్టి అది కోర్టులు పలుకుతుంది కాబట్టి దానికి ఏ విధమైన దాన్ని కబ్జా చేయాలనే ఆలోచనతోనే చేశాడని చెప్పి మేము భావిస్తున్నాం. మరి మేము ఎన్ని భావించినా ఏమున్నా న్యాయం అనేది ఉంటుంది. కోర్టులో తెచ్చుకున్నారు. కోర్టును కూడా మళ్ళా కోర్టులో ఉన్నట్టుగానే ఈయన ఎంఆర్ఓలతో వాళ్ళతో కుమ్మక్కైపోయి తన వ్యవసాయ భూములోకి పోయి అక్కడుండే వాటినంతా పీకేసి ఎంతమందితో పోయాడు తెలుసా? 70 మందితో పోయాడు. నీకు నిజంగా కోర్టు ఉంటే కోర్టు యొక్క ఆదేశాల ప్రకారము డిపార్ట్మెంట్ మాత్రం పోయి అయ్యా చలపతి గారు మీరు అన్యాయంగా చేసినారు, మీరు పక్క బోర్డు అంటే ఆయన న్యాయ పోరాటం చేసుకుంటూ. కానీ కత్తులు తీసుకొని పోయి కటాలు తీసుకొని పోయి అక్కడ ఉండే వాళ్ళను బెదిరించి చేయడం ఎంత న్యాయమో మనం ఆలోచించిన అవసరం ఉంది. అందుకే మేము చెప్తున్నాం, ఎవరన్నా కానీ అక్రమంగా చేసిన వాళ్ళను నిజంగానే శిక్షించాల. కానీ నీది అక్రమా మాది అక్రమా అనేది మీరు ఆలోచించాలి. అదేవిధంగా అన్యాయం జరిగినప్పుడు అందరము సమిష్టిగా ఈ ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా వాళ్ళందరికీ ఇచ్చేస్తూ, ఆయన కూడా ప్రాణహాని ఉంది. ఆయన నైట్ టైము 15 రోజులు ఇంటికి పోక 15 రోజులు ఊరు బయట ఆడ ఈడ చూసుకుంటే వెంట జరగడము. అదే విషయం మేము డిఎస్పీ గారికి కూడా చెప్పాము. డిఎస్పీ గారు చెప్తే డిఎస్పీ గారు మీరు సిఐను కలవండి అని చెప్తాడు. సిఐ గారు ఏం చేస్తారు? ఈయనకు ఫోన్ చేసి ఏమంటాను రౌడీ అంటే నువ్వు నీ కథ చూస్తా అని సిఐ గారు కూడా బెదిరించడము ఎంత అన్యాయమో ఒకసారి ఆలోచించాలి. సిఐ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. న్యాయమైన పోరాటాలతో పోయే వాళ్ళ మీద అనవసరమైన రౌడీ సీట్లని, నిజంగా రౌడీ సీట్లు నమోదైతే లోపలయ్యండి. ఆయన మీద ఉందా ఈయన మీద విచారించండి. దానికే కదా పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది. మరి పోలీస్ డిపార్ట్మెంట్కు కూడా కొంత వర్గం ఆయన సామాజిక వర్గము అక్కడ పనిచేస్తూ ఉంది. ఆ సామాజిక వర్గంలో కూడా వీళ్ళకి అన్యాయం చేస్తున్నారని మాకు సాక్ష్యాల రూపాలతో కూడా మేము కనుక్కోవడం జరిగింది. మేము ఒక ఎస్సీ విజిలెన్స్ మెంబర్గా ఈ భూమి పోరాటంలో దళితులకు రావాల్సిందేది అక్రమ అన్యాయంగా బిక్కుంటే మాత్రం మేము ఎక్కడికైనా మేము పోయి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మీరందరూ సహకరించినందుకు మీ అందరికీ ఉద్యమాలు జరపాలని చెప్పి ఉద్యమం. ఇక్కడ వచ్చిన పాత్రికా మిత్రులందరికీ నా యొక్క ఉద్యమ వందనాలు. నా పేరు దాసరి రామ్మూర్తి, మాల ఐక్య సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. మేము నిన్నటి దినము ఇక్కడ ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో మేము ఇదే విషయం మీద చలపతి గారితో డిఎస్పీ గారితో మాట్లాడిన గుంటకల్ కూడా పోవడం జరిగింది. ఇక్కడ మీరు ప్రెస్ మీట్ పెడుతున్నా కానీ ఆ వీడియో కూడా వచ్చింది, చూపించాం సార్కు కూడా. వాళ్ళు సిఐ గారితో కూడా మాట్లాడారు. సార్కు కూడా మేము వివరించి చెప్తే సార్ కూడా సానుకూలంగా స్పందించి ఇరు వర్గాలని పిలిపించి మాట్లాడి ఏదో సెటిల్ చేయండి సార్, ఇది అంటే ఎవరికి వస్తుంది ఏదో కోర్టులో తెగేంత వరకు ఇద్దరిని పోనిద్దండి ఎంజాయ్మెంట్లోకి అని చెప్పాము. ఆయనేమో స్పందించి ఎంఆర్ఓ గారికి రాస్తామన్నారు. తర్వాత రెండోది ఏమంటే సతీష్ గారు ఒక లాయరు, ఆయన తమ్ముళ్ళ లాయరు. వాళ్ళు బలవంతులు, మేము బలహీనులం. ముఖ్యంగా మీరు పత్రికా మిత్రులకి ముఖ్యంగా చెప్పడం అంటే మీరు ఎక్కడ విచారించినా, అంటే మన మిత్రులు కానీ పత్రికా మిత్రులు అక్కడ ఉంటారు, విచారించిన చలపతి ఫ్యామిలీ అటువంటి ఫ్యామిలీ కాదు. కూలి ఫ్యామిలీ, కూలి చేసుకున్నాం. వాళ్ళ భూమి కోసం మాత్రమే వ్యాజ్యం ఆడుతున్నారు. దాంట్లో పరస్పర కేసులు కూడా ఉన్నాయి. ఆయన నిన్న క్రిమినల్ కేసులు అన్నారు. క్రిమినల్ కేసులు ఒకట్లేవు, కౌంటర్ కేసులే ఉండేది అక్కడ. అంతేగాని క్రిమినల్ చేసి ఊరు విడిపారు, నక్సలైట్లు ఉడిపించినట్లనో లేకపోతే ఉగ్రవాదాన్ని విడిపించినట్లనో జిల్లా బహిష్కరణ చేయాలనడము ఎంతవరకు మంచిదో మీరు పత్రికా మిత్రులకి అన్నిటి విషయాలు తెలుసు. ఎందుకు అంటే ఒక ఉగ్రవాది మాదిరి సృష్టించి జిల్లా బహిష్కరణ చేయండి, రౌడీ షీట్ ఓపెన్ చేయండి, ఇవన్నీ చెప్పడము ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను, ఎంతవరకు సంబంధించిన పని. కానీ అటువంటి ఫ్యామిలీ కాదు. విచారించిన వాళ్ళ పక్కనే కొన్ని తప్పులు ఉన్నాయి కానీ ఇక్కడ లేవు. మేము కూడా విచారించినాం. రెండోది ఏమంటే ఈ పిల్లోనికి ఇప్పటికీ ప్రాణహాని ఉందనేది నేను ఘంటాపథంగా చెప్పగలను. మేము కనుక్కున్నాం, కావాలంటే మీరు కూడా కనుక్కున్నాం, మీకు తెలుస్తుంది. అది ఎంత సమ్ అమౌంట్ ఇచ్చి ఎంతమందిని పెట్టినారో ఇక్కడ మీడియా ప్రకారం చెప్పడానికి వీలు పడుతుంది. కాబట్టి
చెప్పట్లే కానీ ప్రాణహాని అయితే ఉందని 15 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాడు. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు ఈ కుటుంబాన్ని, మీడియా మిత్రులే మాకు గ్రామ దేవతలు ఉన్నట్లు కాబట్టి మేము ముందర ఈ గోడు వెళ్ళబోసుకుంటున్నాము. మీరే దీనికి తప్పో ఒప్పో కనిపెట్టి ఈ ఫ్యామిలీని ఒక దరి చేసి జిల్లాధికారులకి స్పందించేదట్లా మీరు చేయవలసిందిగా చేతులెత్తి మేమందరూ నమస్కారం పెడుతున్నాం. పైన నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కొన్ని ఆరోపణలు చేసినారు. నేను యాపాటలేను, నేను ఒక మాల కులంలో నా సంఘంలో ఉన్నా. కానీ నిన్న ఒక ఫేస్బుక్లో వాళ్ళ ఐడిలో ఒకటి తీసిన ఇతను వైఎస్ఆర్ ఇక్కడ వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో నీళ్ళు పంపిణీ అని ఫోటో వేసింది. సతీష్ కుమార్ ఫోటో ఈ లాస్ట్. నేను నాకు కులంలో ఉన్నాడు కాబట్టి టీడీపీలతో ఉంటా, వైఎస్ఆర్లతో ఉంటా. నేను జిల్లా మాలమానాడు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను కాబట్టి నా కులంలో పనిచేస్తున్నాను కాబట్టి నేను అందరితో అన్ని పార్టీలతో ఉంటా. అల్లమారిది నేను అట్లా రాజకీయంలో ఇప్పుడేందో కూటమి ప్రభుత్వం వచ్చిందా ఇది చేస్తున్నా. నాకు ఆర్డర్ వచ్చి 2017లో వచ్చింది.